निरान्दस्य ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुर्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा पदान्तिकं ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरो वैष्णवांश्च श्रीरूपं साग्रजाता सहगणरघुनाथान्वितं सजीवं साद्वैतं सावधूतं परिजनासहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधाकान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। ओम भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नमस्ते भद्रेषु नित्यं भागवतसेवया भगवते उत्तमश्लोके भद्रे कृष्णाय वासुदेवाय देवकी नन्दनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो 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 कृष्णाय कृष्णवासुदेवाय गौरत्विषे नमः। नमः पङ्कजनाभाय नमः पङ्कजमालिने नमः पङ्कजनेत्राय नमस्ते पङ्कजाङ्गे। नमो ब्राह्मण्याय देवाय ब्राह्मणिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपादाय विष्णुपदाय नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषशून्यवादी वासुदेवतारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। नमो भगवते पंगुं लंघयितुं वन्दे श्रीगुरुदीनतारिणं परमानन्दमाधवं पवित्रमपवित्रो वा सर्वावस्थानतोऽपि वा यस्मत्पुण्डरीकाक्षं समाप्य श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण।
కృష్ణ. ఇప్పుడు 9వ అధ్యాయంలో 40 శ్లోకం స్టార్ట్ చేయాలండి. అవునమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ. మీరు స్టార్ట్ చేస్తారా? స్టార్ట్ చేయండి. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 6వ స్కందము 9వ అధ్యాయము వృత్రాసురుడు ఆవిర్భవించుట. 40వ శ్లోకం. విభువనాత్మ భవన త్రివిక్రమ త్రినయన త్రిలోక మనోహరానుభావ తవైవ విభూతయో దితిజదను జాదయశ్చాపి తేషాముపక్రమ సమయోమితి స్వాత్మమాయాయ సురనరం మృగమిశ్రిత జల చరాకృతి బిర్య దాపరాధం దండం దండధరా దధర్ద ఏవమేనపి భగవాన్ జహిత్వాశ్రయముత యది మన్యసే. అనువాదము. దేవా, త్రిభువన రూప, త్రిలోక జనక, వామనుని రూపమున ముల్లోకములకు శక్తి రూపమైన వాడా, ఓ త్రినేత్ర నృసింహదేవ, ఓ త్రిలోక మనోహర, మానవులు దైత్యులు దానవులతో సహా ఎల్లరూ సమస్తము నీ శక్తి అంతలేదు. ఓ పరమశక్తిమంతుడా, దానవులు శక్తివంతులైనంతటా వారిని దండించుటకు నీవు పలు అవతారములను దాల్చుటకు సదా సంసిద్ధుడవై ఉండువు. వామనునిగను శ్రీరామునిగను శ్రీకృష్ణునిగను నీవు అవతరించువు. కొన్ని మార్లు నీవు వరాహము వంటి మృగాకారములను, కొన్ని మార్లు హైగ్రీవ నృసింహాది మిశ్రాకృతులను, ఒకప్పుడు మత్స్య కూర్మాది జలచర రూపములను ధరించి దానవులను దండించువు. అందువలన నీవు కోరినచో వృత్రాసురుని వధించుటకు ఇప్పుడు మరొక అవతారమును దాల్చుమని మేము ప్రార్థించుచున్నాము. హరే కృష్ణ. భాష్యం. సకామ భక్తులు అకామ భక్తులు అనుచు భక్తులలో 2 తరగతుల వారు కలరు. విశుద్ధ భక్తులు అకాములయ్యుందురు, కాని ఊర్ధ్వలోకములందలి దేవతల వంటి భక్తులు ఇంకను ఐశ్వర్యమును అనుభవింపగోరి ఉన్నందున సకామ భక్తులను పిలువబడుదురు. పుణ్య పరిపాకమున సకామ భక్తులు ఊర్ధ్వలోకములకి ఎదినను భూమి వనరులపై ఆధిపత్యము చెలాయించవలనని కోరిక మాత్రము వారి హృదయాంతరాళములలో మిగిలి ఉండును. అట్టి సకామ భక్తులు కొన్ని మార్లు దానవులచే రాక్షసులచే కలతకు గురియగుచుందురు. అంతటా కరుణామయుడగు భగవానుడు అవతరించి వారిని రక్షించును. భగవద్ అవతారములు పరమ శక్తివంతములు. వామనావతారమున భగవానుడు 2 అడుగులతో సమస్త విశ్వమును ఆక్రమించగా 3వ అడుగుకు స్థానము లేకపోయెను. కేవలము 3 అడుగులతో సమస్త విశ్వమును ఉద్ధరించి తన శక్తిని చూపినందుకు భగవానుడు త్రివిక్రముడని పిలువబడెను. ఆపన ప్రభుజీ, ఆఖరికి అలా ఎక్కువైపోతాం కదా. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, నేనున్నానండి. చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. పేజ్ నెంబర్ చెప్పరా ప్రభుజీ? 348 అండి. 348. ఓకే ప్రభుజీ. సుధమాత చదవండి. 41వ శ్లోకమే కదండి? కాదు, 348 పేజీలో సెకండ్ పేజ్ 3వ పేరు చదవండి. సకామ భక్తులకు అకామ భక్తులకు అక్కడి చదవండి. 3వ పారాగ్రాఫ్ నుంచి అండి. సకామ భక్తులకు అక్కడి నుంచేనండి. సరే. హరే కృష్ణ. సకామ భక్తులకు అకామ భక్తులకు భేదం ఏమనగా, సకామ భక్తులు అనగా దేవతల వంటి వారు. ఏదేని కష్టము కలిగినంతనే తదుప సమానమునకైన దేవదేవుని ఆశ్రయింతురు. కాని అకామ భక్తులు ఎంతటి ఘోర ప్రమాదమునందైనను భౌతిక లాభముల కొరకు భగవంతునికి కలతను కలిగించరు. దుఃఖము నందున్నప్పటికీ అకామ భక్తుడు అది గత పాపము వలననే అని తలచి దానిని అనుభవించుటకు అంగీకరించును.
అతడెన్నడును భగవంతుని కలతపరచడు. సకామ భక్తులు మాత్రము ఏదేని కష్టము కలిగినంతనే భగవంతుణ్ణి ప్రార్థింతురు. అయినను భగవత్కరుణకై పూర్తిగా ఆధారపడినందున వారును పుణ్యాత్ములే. ఈ విషయమున శ్రీమద్ భాగవతమునందు ఇట్లు చెప్పబడినది. కష్టములలో ఉన్నప్పటికీ భక్తులు ఉత్సాహముగా ప్రార్థించుచు సేవలో నెలకొని ఉందురు. ఆ ప్రకారము వారు భక్తిలో సుస్థిరముగా నిలిచి నిస్సందేహముగా భగవద్ధామమునకేగి యోగ్యులగుదురు. సకామ భక్తులు భగవంతుణ్ణి ప్రార్థించి తమ వాంఛిత ఫలములను పొందినప్పటికీ శీఘ్రమే భగవద్ధామమునకేగా యోగ్యులై ఉందురు. విష్ణు భగవానుడు నానా అవతారములలో సదా తన భక్తులను రక్షించువాడై ఉన్నాడని ఇచ్చట గుర్తింపవలసి ఉన్నది. ఈ విషయమున శ్రీల మధ్వాచార్యులు వివిధం భావపాత్రత్వాత్ సర్వే విష్ణోర్విభూతయః అని పలికిరి. శ్రీకృష్ణుడు స్వయం భగవానుడు అనగా కృష్ణస్తు భగవాన్ స్వయం. ఇతర అవతారములన్నీయును విష్ణు భగవాన్ నుండి కలుగుచుండును. 44వ శ్లోకం. 41 ఏంటి ప్రభుజీ? 41వ శ్లోకం. అస్మాకం తావకానాం తతత సతానాం హరే తవ చరణ నలిని యుగల ధ్యానానుబద్ధ హృదయ నిగళాం నాం స్వలింగ వివరేణాత్మ సాతృ తానామనుకమానురుజ్ఞత విసదరుచిర శిశిర మతావలోకేన విగలిత మధుర ముకరాసామృత కలయా శాంతస్తాప మనఘార్హసి సమయుతం. ఓ పరమరక్షక, పితామహ, పరమ పవిత్రుడా, ఓ దేవా, మేము నీ పాదార విందములకు శరణునొచ్చిన వారము. నిజమునకు ఈ మా చిత్తములు ధ్యానముచే నీ పాదపద్మ యుగళములకు ప్రేమతో బంధింపబడినవి. దయయుంచి ఇప్పుడు నీవు అవతారింపుము. మమ్ము నీ నిత్య సేవకులుగను భక్తులుగను భావించి మా ఎడ ప్రసన్నుడవగుము. కరుణ చూపము. శీతల మృదుహాసయుక్తమగు ప్రేమమయ చూడ్కుతోను నీ సుందరమగు ముఖము నుండి వెలువడు వాక్సుధతోను ఈ వృత్తాసురుని వలన కలిగిన వ్యాకులత నుండి మమ్ము విడుపుంపుము. ఇతడు సదా మా హృదయములను దుఃఖపెట్టుచున్నాడు. భాష్యం. బ్రహ్మదేవుడు దేవతలకు తండ్రిగా పరిగణింపబడినాడు. కానీ శ్రీకృష్ణుని లేదా విష్ణు భగవాన్ని నాభి కమలములను జన్మించినందున బ్రహ్మకు ఆ దేవదేవుడు జనకుడయ్యను. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. పద్మావతమా థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. 42వ శ్లోకం. అథ భంగ వాస్మాభిరఖిల జగదుత్పత్తి స్థితి లయ నిమిత్తాయమాన దివ్య మాయా వినోదస్య సకల హృదయేషు ఊరుకోండమ్మా, చాలా పెద్దది కదా. వదిలేశాను. వదిలేయండి అమ్మా, అనువాదం దగ్గర చదివేయండి. అనువాదము. ఓ దేవా, అగ్ని స్ఫులింగములు అగ్ని కార్యమును చేయజాలనట్లు నీ స్ఫులింగములైన మేము ఈ అవసరములను గూర్చి నీవు తెలియజేయ సమర్థులము కాము. నీవే సమస్తము కనుక నీకు మేము తెలియజేయవలసినదేమున్నది? నీవు జగత్తునకు మూలకారణుడవు, కానీ దాని పోషకుడవు, విలయకారకుడవు కనుక సమస్తము నెరిగి ఉన్నావు. నీవు ఆధ్యాత్మిక భౌతిక శక్తులను నియమించువాడవు కనుక వానిని గూడి నిత్య లీలానురక్తుడవై ఉందువు. నీవు జీవుల యందు జగత్తు నందు వానికి
పరమముగాను నెలకొని ఉన్నావు. అంతరమున పరబ్రహ్మముగా నున్న నీవు బాహ్యమున సృష్టి తత్వములుగా విరాజమానుడవై ఉన్నావు. అందువలన వివిధ స్థితులలో, వివిధ కాలములలో, వివిధ దేశములలో, వివిధ దేహములలో ప్రకటమైనప్పటికీ దేవదేవుడవగు నీవు సర్వకారణ కారణవు. నిజమునకు నీవే మూలతత్వము. సమస్త కర్మలకు సాక్షి అయినప్పటికీ ఆకాశము వలె మహోన్నతుడు అయినందున వానిలో దేని చేతను అంటబడవు. పరబ్రహ్మముగను పరమాత్మునిగను నీవు సమస్తమునకు సాక్షిగానున్నావు. ఓ దేవదేవ, నీకు తెలియనిది ఏమి ఉన్నది? ఏదీనూ లేదు. భాష్యము. పరతత్వము, బ్రహ్మము, పరమాత్ముడు, భగవానుడనడి మూడు ఆధ్యాత్మిక అవగాహన స్థితులలో నెలకొనియుండును. బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. భగవానుడే బ్రహ్మము మరియు పరమాత్మతత్వములకు కారణము. బ్రహ్మము పరతత్వము యొక్క నిరాకార లక్షణము. సర్వవ్యాపితము. ఇక పరమాత్ముడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉండును. కానీ భక్త పూజితుడగు భగవానుడు మాత్రము సర్వకారణ కారణుడు. భగవానునికి తెలియనిది లేదు కనుక కష్ట సుఖములను గూర్చి అతనికి తెలియజేయవలసిన అవసరము లేదని విశుద్ధ భక్తుడు ఎరిగి ఉండును. భౌతిక అవసరములను గూర్చి పరతత్వమును అడుగు అవసరము లేదని అతనికి తెలియను. కనుకనే వృతాసురుని దాడి వలన కలిగిన దుఃఖమును గూర్చి తెలియజేయుచు తమ రక్షణము కొరకు దేవదేవుని ప్రార్థించుచున్నందునకు దేవతలు క్షమాపణ వేడిరి. ప్రారంభ దశలో ఉన్న భక్తుడు దుఃఖ శమనమునకు, పేదరికము నుండి బయటపడుటకు లేదా జిజ్ఞాసతో భగవంతుని దరిచేరును. భగవద్భక్తిని ఆరంభించు 4 రకములకు పుణ్యాత్ములను గూర్చి భగవద్గీత 7:16 పేర్కొని ఉన్నది. వారే ఆర్తులు అనగా దుఃఖము నందున్నవారు, అర్థార్థులు ధనమును కోరి ఉన్నవారు, జిజ్ఞాసులు జిజ్ఞాస కలిగిన వారు, జ్ఞానులు పరతత్వము అన్వేషించువారు అను వారలు. కానీ భగవంతుడు సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు కనుక ఏదో స్వలాభము కొరకై అతనిని ప్రార్థింపవలసిన అవసరము లేదా అర్చించవలసిన అవసరము లేదని విశుద్ధ భక్తుడు ఎరిగియుండును. అందువలన ఏదియును కోరికనే అతడు భగవత్ సేవలో అనవతరం నెలకొని ఉండును. భగవంతుడు సర్వవ్యాపి అయి ఉండి తన భక్తుల అవసరములను ఎరిగి ఉండును. కనుక ఏవో భౌతిక లాభములను అడిగి అతనిని చిరాకు పరచుట అనవసరము. హరే కృష్ణ. హరే కృష్ణ. 43వ శ్లోకం. అత ఏవ స్వయం తదోపకల్పయష్మాకం భగవతః పరమ గురోస్తవ చరణశత ఫలాశయాం వివిధ వ్రజన సంసార పరిశ్రమో సమ్మని ముపాశ్రుతానాం వయం యత్కమేనోపసాదితః. అనువాదం. దేవా, నీవు సర్వజుడు కనుక సమస్త దుఃఖమును ఉపశమింపచేయనట్టి ఛాయనుసుకు నీ పాదపద్మములకు మేమెందులకు ఆశ్రయించదమో చక్కగా నెరిగి ఉందు. నీవు పరమ గురుడవు, సమస్తము నెరిగినవాడు కనుక ఉపదేశార్థము ఈ చరణ కమలమును ఆశ్రయించదు కనుక మా దుఃఖమును నివారించి ఊరటను కలిగించు. సంపూర్ణ శరణాగతులకు భక్తునికి నీ పాద పద్మములై ఏకైక ఆశ్రయం. ఈ భౌతిక జగత్తు యొక్క క్లేశం నశింపజేయుటకు ఏకైక సాధనము అయి ఉన్నది. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. భగవంతుని పాద పద్మ ఛాయను ఆశ్రయించడం ఒక్కటే మనుషుడు చేయవలసి ఉండను. అంతట పెద్ద వృక్షఛాయ క్రిందకు చేరిన వారికి సూర్యతాపము వలన కలిగిన కష్టం అడగకనే తీరినట్లు అతడిని కలతపరచు భౌతిక క్లేశం నేను శమింపగలవు. కనుక బద్ధ జీవుని ఏకైక లక్ష్యము భగవత్ చరణారవిందములే కావాలి. ఈ భౌతిక జగత్తులో ఉన్న కారణమున నానా విధముల కష్టములను అనుభవించే బద్ధ జీవుడు
భగవత్ పాద పద్మమును ఆశ్రయించినప్పుడే వాని నుండి బయటపడను. 44 అధో ఇసా జహి త్రష్టం గ్రసంతం భువనత్రయం గ్రస్థాని ఏన నః కృష్ణ తేజాసస్త్రయుధాని చ. అనువాదం. అందువలన ఓ దేవ పరమ నియామకుడా శ్రీకృష్ణ మా అస్త్రములను యుద్ధ సామాగ్రిని తేజబలములను మృంగివేసినట్టు ఆ త్వష్ట తనయుడ గుర్తాసుని వధించు. భాషల ప్రభుపాదుల భాష్యం. భగవద్గీత 7వ అధ్యాయం 15, 16 యందు శ్రీకృష్ణ భగవాన్ ఇట్లు పలికెను. నా మాం దుష్కృతినో మూఢ ప్రపద్యంతే నరాధమః మాయాః ప్రవృత జ్ఞాన అసురం భావమాశ్రితః చతుర్విధ భజంతే మాం జనః సుకృతో నోర్జునో ఆర్తో జిజ్ఞాసురార్థి జ్ఞాని చ భరతర్షభ. దుష్టులైన మూడులు నరాధములు మాయచే జ్ఞానం హరింపబడిన వారు దానవ ప్రవృత్తి అయిన నాస్తిక స్వభావం కలిగి ఉండువారు నా శరణ పొందురు. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ఆర్తుడు ఆర్ధార్థి జిజ్ఞాసువు పరతత్వ జ్ఞానం అన్వేషించువాడు అని 4 రకముల పుణ్యాత్ములు నా భక్తియుక్త సేవలు నన్నుతురు. ఏదో భౌతిక లాభాపేక్షతో భగవంతుని ఆశ్రయించి భక్తియుక్త సేవను నడిచేడు 4 రకములకు ప్రేరేప దశలోనున్న భక్తులు విశుద్ధ భక్తులు కారు. కానీ ఒకే ఒక్క లాభం ఏమనగా ఏదో ఒకనాటికి వారి భౌతిక వాంఛలు విడనాడి పవిత్రులు కాగలరు. పూర్తిగా నిస్సహాయములైనప్పుడే దేవతలు కన్నీరు మున్నీరుగా ఆర్తితో ప్రార్థించుచు భగవంతుని ఆశ్రయించి ఆ విధంగా వారు దాదాపు భౌతిక వాంఛలు లేనిటి విశుద్ధ భక్తులే అయిరు. విస్తారమగు భోగముల వలన విశుద్ధ భక్తిని వర్జితమని అంగీకరించి దేవతలు దేవదేవునికి శరణుచొచ్చి తమను రక్షింపవలన లేదా నశింపజేయవలన అనే విషయం అతనికే వదిలివేసింది. అటువంటి శరణాగతి అత్యవసరం. భక్తి వినోద ఠాకూర్లు కూడా మారబి రాకబియో ఇచ్చాతోహర అని గానం చేసి, స్వామి నేను నీ పాదపద్మ శరణాగతి, నన్ను రక్షించుటో లేదా నశింపజేయటో అంతయో నీ ఇష్టం. ఈ విషయం నీకు పూర్తి అధికారం ఉన్నది. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ. విజయమాత చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్రణం. 45వ శ్లోకం. హంసాయ దహ్ర నిలయాయ నిరీక్షకాయ కృష్ణాయ మృష్టయసే నిరుపక్రమాయ సత్సంగ్రహాయ భవసాంధ నిజాశ్రమాప్త వంతే పరీష్ట గతయే హరయే నమస్తే. అనువాదము. దేవా పరమ పవిత్రుడా, నీవు ఎల్లరి హృదయములలో నిలిచి బద్ధజీవుల కోరికలను కర్మలను గమనించుచుందువు. పరమ పురుష శ్రీకృష్ణ, నీ యశస్సు ఉజ్వలమైనది. సమస్తమునకు ఆది అయినందున నీవు అనాదివై ఉన్నావు. పవిత్రులు సత్యసంధులునగు వారికి నీవు సులభగ్రాహ్యుడవు కనుక విశుద్ధ భక్తులు దీని ఎరిగి ఉన్నారు. బద్ధజీవులు కొట్టకొలది సంవత్సరములు భౌతిక జగత్తునందు పరిభ్రమించిన పిదప ముక్తులై నీ పాదపద్మములను ఆశ్రయించినప్పుడు జీవిత పరమలక్ష్మను బడయగలరు. కనుకనే ఓ దేవదేవా, నీ చరణ కమలములకు ఇవే మా వందనములు. భాష్యము. విష్ణు భగవానుడే తమ కష్టమును తీర్చవలనని దేవతలు నిక్కముగా కోరి ఉన్నప్పటికీ ఇప్పుడు వారు నేరుగా శ్రీకృష్ణ భగవానునే ఆశ్రయించిరి. కృష్ణునికి విష్ణువునకు భేదము లేనప్పటికీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం, భక్తుల రక్షణము దానవుల నిర్మూలనము అనడి కార్యార్థము శ్రీకృష్ణుడు వాసుదేవుని రూపమున ధరణిపై అవతరించును. దానవులు లేదా నాస్తికులు భక్తులను అనగా దేవతలను సదా కలతపరచుచుందురు. అందువలన దానవులను శిక్షించి భక్తుల కోరికను తీర్చుటకే శ్రీకృష్ణ భగవానుడు అవతరించుచుండెను. సమస్తమునకు ఆది కారణుడైనందున శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. శ్రీకృష్ణుడు విష్ణువు నారాయణుడను వివిధ రూపముల నడుమ భేదము లేకున్నను శ్రీకృష్ణుడు మిగిలిన రూపముల కన్నను పరమైనవాడు. ఈ విషయము బ్రహ్మ సంహిత 5వ అధ్యాయం 46వ శ్లోకముయందు ఇట్లు వివరింపబడినది. దీపార్చిరేవా హి దశాంతరమభ్యుపేత్య దీపాయతే వివృత హేతు సమాన ధర్మ యస్తాదృగేవ హి చ విష్ణుతయా విభాతి గోవిందం ఆది పురుషం తమహం భజామి. దేదీప్యమానముగా ఒక జ్యోతి ఇంకొక జ్యోతిని వెలిగించిన చందముగా శ్రీకృష్ణుడు స్వయముగా విష్ణువు రూపమును విస్తరించును. ఒక జ్యోతి తేజమునకు ఇంకొక జ్యోతి తేజమునకు భేదము లేనప్పటికీ శ్రీకృష్ణుడు మూలమైన జ్యోతితో పోల్చబడును. తన భక్తుని కష్టము నుండి బయట పడవేయటలో శ్రీకృష్ణుడు సదా సుప్రసిద్ధుడు కనుక మృష్టయససే అను పదము ఇచట ప్రధానమైనది.
కృష్ణ సేవకై సమస్తమును అర్పించి కేవలము ఆ దేవదేవుని ఏకైక ఉద్ధారకునిగా కలిగినవాడు అకించనుడని పిలువబడును. కుంతీదేవి ప్రార్థనలలో తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడు అకించన విత్త, అకించనుడగు భక్తుని సొత్తు అయి ఉన్నాడు. భవబంధ విముక్తులైన వారు ఆధ్యాత్మిక జగత్తును చేరి సాయుధ్యము, సాలోక్యము, సారూప్యము, సాష్టి, సామీప్యమనడి పలు రకములకు ముక్తులను సాధింతురు. వారు శాంతము, దాస్యము, సఖ్యము, వాత్సల్యము, మధుర ప్రేమ అనడి 5 విధములగు రసాభావములతో దేవదేవుని సాంగత్యమును పడైదురు. ఈ రసాభావనలన్నీను శ్రీకృష్ణుడి నుండియే వెలువడినట్టివి. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు వివరించినట్లు ఆదిరసము మధుర ప్రేమయే. శ్రీకృష్ణుడే విశుద్ధమగు ఆధ్యాత్మిక మధుర ప్రేమకు మూలమై ఉన్నాడు. హరే కృష్ణ. హరే కృష్ణ. బాలమణి మాత చెప్తారు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. ప్రణామం మాత. 46వ శ్లోకం. శ్రీ సుకౌవాచ అధైవమీడితో రాజన్ సాదరం త్రిదశైర్హరి స్వముపస్థానమాకన్య ప్రాహతానభినందితః. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. పరీక్షిన్ మహారాజా, దేవతలు ఆ ప్రకారం శ్రద్ధతో ప్రార్థించగా దేవదేవుడు నిర్హేతుక కరుణతో దాన్ని ఆకర్ణించి ప్రసన్నుడై వారితో ఇట్లు పలికెను. శ్రీ భగవాన్ వాచ ప్రీతో హవః సురశ్రేష్ఠ మధుపస్థాన విద్యయ ఆత్మైశ్వర్య స్మృతి పుంసాం భక్తిశ్చైవ యయామయి. దేవదేవుడు పలికెను. ప్రియమైన దేవతలారా, మీరు గొప్ప జ్ఞానముతో నన్ను స్తుతించిరి. నిక్కముగా నేను మీ ఎడ మిగుల ప్రసన్నుడనైతిని. అట్టి జ్ఞానముచే మనుజుడు ముక్తుడై భౌతిక జీవన స్థితులకు పరమైనట్టి నా మహోన్నత స్థితిని స్మరించగలడు. అట్టి భక్తుడు పరిపూర్ణ జ్ఞానముతో నన్ను స్తుతించి పరమ పవిత్రుడగును. అదియే నా భక్తి యోగమునకు మూలము. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. దేవదేవునికి గల నామములలో ఉత్తమ శ్లోకుడు అన్నది ఒకటి. అనగా అతడు ఉత్తమ శ్లోకములతో స్తుతించబడును. భక్తి అనగా శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం అని భావము. నిరాకారవాదులు భగవంతుని స్తుతించరు కనుక ఏనాడునూ పవిత్రులు కాజాలరు. ఒకవేళ స్తోత్రపాఠము చేసినప్పటికీ అది పరమపురుషుని ఉద్దేశించి ఉండదు. భగవంతుడు నామరహితుడని పలుకుచు వారు తమ అజ్ఞానమును ప్రదర్శించుచుందురు. నీవు ఇది, నీవు అది అని పరోక్షముగా స్తుతించినట్టి అవ్వారలు తామెవరిని ప్రార్థించుచున్నారో కూడా తెలియకుందురు. కానీ భక్తుడు మాత్రము సదా రూపవర్ణనకు సంబంధించిన స్తోత్రమే కావించుచుండును. గోవిందం ఆది పురుషం తమహం భజామి. గోవిందునకు, శ్రీకృష్ణకు ఇవే నా వందనములు అనుచు అతడు పలుకుచుండును. భగవంతుని స్తుతించు విధానం అది. మనుజుడు దేవదేవుని ఆ రీతిలో స్తుతించినచో విశుద్ధ భక్తుడై భగవద్ధామునకు వెడలొట్టకు అర్హుడగును. 48 చదవనా ప్రభుజీ? చదివండి. కిం దురాపం మయి ప్రీతే తథాపి విబుధర్షభాః మయ్యేకాంతమతిర్నాన్యన్మత్తు వాంఛతి తత్వవిత్. దేవతా శ్రేష్ఠులారా, నేను ప్రసన్నుడనైనంతట మనిషికి దుర్లభమైనది లేదనుట సత్యమే అయినను మనస్సు ఏకాంతముగా నా యందు సంలగ్నమైన విశుద్ధ భక్తుడు మాత్రము నా భక్తి యోగ అవకాశమును తప్ప వేరేదేనూ నన్ను కోరడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. దేవతలు తమ ప్రార్థనలు ముగించి శత్రువుకు వృత్తాసురుని వధకై ఆసక్తితో వేచిరి. అనగా వారు విశుద్ధ భక్తులు కారు. భగవంతుడు ప్రసన్నుడైనచో దేనినైనను సునాయాసంగా పొందగలిగినప్పటికీ దేవతలు మాత్రము భౌతిక లాభమునే కోరిరి. దేవతలు విశుద్ధ భక్తిని కోరుకొనవలెనని భగవానుడు తలచినను తమ శత్రువులను వధించే అవకాశమునకే వారు ప్రార్థించిరి. విశుద్ధ భక్తునికి భౌతిక స్థాయిలో ఉన్న భక్తునికి భేదమిదియే. దేవతలు విశుద్ధ భక్తికై అడగునందులకు భగవానుడు పరోక్షముగా చింతించెను. హరే కృష్ణ ప్రభుజీ. చూడండి, భౌతికమైన వాంఛే వచ్చింది దేవతలకు కూడా. అప్పుడే భౌతిక స్థాయిలోనే కోరుకున్నారు వెళ్లకుండా. అంటే మనం ఇందులో ఉండడమే బెటర్ కానీ ఆ స్వర్గంలోకి వెళ్ళాలని కూడా ఈ పొరపాటును కూడా అనుకోకూడదు అన్నమాట. మరి స్వర్గంలో ఏం లేదని మనకు తెలుసు కదమ్మా. అదే కదా.
అసలు వాళ్ళు భౌతికమైన లాభం కోసమే ఆపేక్షించారంటే వాళ్ళకి అప్పటికప్పుడు పుట్టిన కోరిక తీరాల్సింది. అదే అది అదే అంటే అలా కూడా అడగకూడదు మనం. అది, అంతే, అడగను కూడా అడగకూడదు, కానీ వాళ్ళు దానికోసమే ప్రార్థించారు ఆయన. అదే ముందు శ్లోకాలు చెప్పారు కదండి. అతనికి తెలియందే ఉంది, మనం అడగకూడదు. అవును అది మనం అడగకుండా ఆయనకే తెలుస్తాయి అన్ని. అవును, అన్ని ఆయనకే తెలుస్తాయి. మన కష్ట సుఖాలు ఏమి చెప్పుకోక్కర్లేదు మనం. అదే చెప్పుకోవాలి. కేవలము శత్రువుని వధించుటకై అడిగారే తప్పితే మిగతా కోరికలతో కాదు కదా ప్రభుజీ. కానీ అది కూడా అడగకూడదండి. అది కూడా అడగకూడదు. ఆయనకి ఎలా తెలుసు కదా ఈ వధించాలి? కష్టం. శత్రువుని భగవంతుడే వచ్చి వధిస్తున్నాడు కదా వాళ్ళు మూర్ఖులైనప్పుడు. అవును, అందుకే మనం అడగకూడదు. భగవానుడికి అన్ని తెలుసు కాబట్టి ఆ టైం ఆయనే వచ్చి అన్ని చేస్తారని భగవంతుడు నమ్మకం మనతో చేపిస్తున్నాడు అనుకోవాలి అంతే. అంతే 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 అంతే. కుసుమమాత చదువుతారమ్మా? కుసుమమాత హరే కృష్ణ ప్రభుజీ చదువుతాను. దండత్వం ప్రభుజీ చదువుతాను. 49వ శ్లోకం. నా వేద కృపణ శ్రేయ ఆత్మనో గుణవస్తు దృక్ తస్య తానిచ్చతో యచ్చేద్యాది సోపి తదావిధ. భౌతిక సంపత్తులే సర్వస్వమని జీవిత చరమ లక్ష్యమని గాని తలచు వారులు కృపణలను వడంతురు. ఆత్మ యొక్క పరమావశ్యకతను వారెరుగరు. అంతేగాక అట్టి మూర్ఖులు కోరిన దానిని వసగువాడు కూడా మూర్ఖుడే అని భావింపబడును. భాష్యము. కృపణులు బ్రాహ్మణులను 2 తరగతులు జనులు కరరు. బ్రహ్మము నెరిగి ఆ విధముగా తన నిజమైన హితము నెరిగిన వాడే బ్రాహ్మణుడు. ఇక లౌకిక మగు దేహాత్మ భావన కలిగిన వాడే కృపణుడు. తన మానవ జన్మను లేదా దేవతా జన్మను ఏ విధంగా వినియోగించుకునవలెనో తెలియక కృపణుడు ప్రకృతిచే తయారు చేయబడిన విషయములచే ఆకర్షితుడగును. సదా భౌతిక లాభములనే కోరినట్టి కృపణులు మూర్ఖులు. సదా ఆధ్యాత్మిక లాభమునే కోరినట్టి బ్రాహ్మణులు బుద్ధిమంతులు. ఆత్మహితము నెరుగగా కృపణులు ఏదేని భౌతిక విషయము నడిగినచో దాని నొసుగువాడు కూడా మూర్ఖుడే అగును. కానీ శ్రీకృష్ణ భగవాను మూర్ఖుడు కాడు, అతడు పరమ బుద్ధిమంతుడు. ఎవడేని భౌతిక లాభములకై కృష్ణుని కోరినచో అతడు వాని నొసగడు. పైగా అతడు భౌతిక వాంఛలను మరిచి తన పాద పద్మములను ఆకర్షితుడయ్యేడి బుద్ధిని ఆ దేవదేవుని వసుగును. అటువంటి సందర్భములలో కృపణుడు భౌతిక వస్తువుల కొరకై శ్రీకృష్ణుని స్తుతించినప్పటికీ ఆ దేవదేవుడు అతని సంపత్తులను హరించి అతడు భక్తుడయ్యడి సద్బుద్ధి నొసుగును. ఈ విషయమున భగవానుడు చైతన్య చరితామృతము మధ్యలీల 22:39 నందు ఇట్లు పలికెను. ఆమె విఘ్న ఏయి మూర్ఖే విషయ కేనే దివ స్వచరణామృత దియా విషయ భూలై భా. నేను పరమ బుద్ధిమంతుడును అయినచో ఈ మూర్ఖునికి భౌతిక సంపత్తుల నేల వసగవలెను. దానికి బదులు అతడు నా పాద పద్మాశ్రయ సుధను గైకొనున్నట్లు చేసి మిథ్యాపూర్వకమగు భౌతిక భోగములను మరుచునట్లు కావించెదను. తాను చేసడి భక్తికి భౌతిక సంపత్తులు లభించవలెనని ఎవడేని శ్రద్ధగా భగవంతుని ప్రార్థించినచో భగవంతుడు మూర్ఖుడగు భక్తుని వలె మూర్ఖుడు కానివాడు. అతనిపై ప్రత్యేక అనుగ్రహమును చూపి అతని కొన్నంతయు హరించి కేవలము పాదపద్మ సేవలోనే సంతృప్తి చెందడి బుద్ధిని క్రమముగా నొసుగును. మూర్ఖుడగు బాలుడు తనకు విషము నిమ్మని తల్లిని కోరినచో విఘ్నురాలగు ఆమె నిక్కముగా దాని నొసగదనుచు ఈ సందర్భమున శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు వ్యాఖ్యానించిరి. భౌతిక సంపత్తులను అంగీకరించుట అనగా విషము జన్మ మృత్యు పరంపర అంగీకరించుటే నని లౌకికుడు ఎరుగడు. బుద్ధిమంతుడగు బ్రాహ్మణుడు భవబంధ విముక్తినే కోరుకొనును. మానవుని నిజమైన హితమదియే. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. 50వ శ్లోకం. స్వయం నిశ్రేయసం విద్వాన్ నవత్యజ్ఞాయ కర్మహి నరాతి రోగిణోపథ్యం వాంఛతోపి భిషక్తమః. భక్తి యోగ విజ్ఞానమున
ప్రవీణుడగు విశుద్ధ భక్తుడు భౌతిక భోగార్థము కామ్య కర్మలలో నెలకొనమని మూర్ఖునికి ఉపదేశించడు. ఇక అట్టి కర్మలలో అతనికి తోడ్పడని వేరుగా చెప్పనేలా. రోగి అపథ్యమును కోరినప్పటికీ దానిని నొసగనట్టి అనుభవజ్ఞుడగు వైద్యునే అట్టి భక్తుడు పోలును. భాష్యము. దేవతలు వసగడి వరములకు భగవంతుడు వసగడి వరములకు భేదము ఇచ్చటనే ఉన్నది. దేవతోపాసకులు కేవలము ఇంద్రియ భోగార్థమే వరములను అడుగుదురు. కనుకనే భగవద్గీత యందు వారు బుద్ధి నశించిన వారిగా వర్ణింపబడిరి. కామైస్తైశ్చైరుతజ్ఞానాః ప్రపద్యంతే న్యదేవతాః తం తం నియమమాస్థాయ ప్రకృత్యా నియతాః స్వయా. విషయ కోరికలచే జ్ఞానము హరింపబడిన వారు ఇతర దేవతలకు శరణజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానములను అనుసరింతురు. తీవ్రమగు ఇంద్రియ భోగేచ్ఛ కారణమున బద్ధజీవుడు సాధారణముగా జ్ఞానహీనులై ఉందురు. ఎట్టి వరములను అడగవలనో వారు ఎరుగరు. కనుకనే భౌతిక లాభము కొరకు వివిధ దేవతలను అర్చించుమని అభక్తులకు వివిధ శాస్త్రములలో తెలుపబడినది. ఉదాహరణకు, అందమైన భార్యను కోరువాడు ఉమను లేదా దుర్గాదేవిని అర్చింపవలను. రోగవిముక్తిని కోరువాడు సూర్యదేవిని అర్చించవలను. కానీ దేవతలను వరములను అడుగుటకు కారణము కామమే. భౌతిక జగత్తు లయానంతరము ఆ వరములన్నీయును వారి నొసగిన వరదాతలతో పాటు నశించిపోవును. కానీ మనుజుడు విష్ణు భగవానుని ఆశ్రయించునచో అతడు భగవద్ధామమును చేరుటకు తోడ్పడే వరమును ఆ దేవదేవుడు ఒసగును. ఈ విషయము భగవద్గీత యందు స్వయముగా శ్రీకృష్ణునిచే ధ్రువపరవబడినది. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వకం దదామి బుద్ధియోగం తం ఏన మాముపయాంతతే. సదా తన సేవలో నెలకొని ఉండడి భక్తులకు శ్రీకృష్ణుడు దేహత్యాగానంతరము తనను చేరుటెట్లో ఉపదేశించును. ఈ విషయము అతడు భగవద్గీత యందు ఇట్లు పలికను. జన్మ కర్మ చ మే దివ్యం ఏవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. ఓ అర్జున, నా జన్మము మరియు కర్మల దివ్యత్వం నెరిగిన వాడు శరీర త్యాగము పిమ్మట తిరిగి ఈ భౌతిక జగమున జన్మింపక నా శాశ్వతమైన ధామమునే పొందగలడు. శ్రీకృష్ణుని వరదానమిదియే. దేహత్యాగానంతరము భక్తుడు భగవద్ధామమునే చేరును. భక్తుడు మూర్ఖముగా ఏదేని భౌతిక వరములను కోరినను శ్రీకృష్ణుడు వాని నొసగడు. కనుకనే లౌకిక జీవనమునందు పరమాసక్తులైన జనులు సాధారణముగా కృష్ణ భక్తులు కాజాలరు. దానికి బదులు వారు దేవతోపాసకులగుదురు. కామైస్తైస్తైరుతజ్ఞానః ప్రపద్యంతే దేవతాః. కానీ దేవతల వరదానములు భగవద్గీత యందు గర్హింపబడినవి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం. అల్పజ్ఞులగు మనుజులు దేవతలను పూజింతురు. కానీ వారు సగడి ఫలములు అల్పములు, తాత్కాలికములు అయి ఉన్నాయి. దేవదేవుని సేవ యందు నెలకొనని ఆ వైష్ణవుడు బుద్ధిహీనుడగు మూర్ఖునిగా పరిగణింపబడను. హరే కృష్ణ. హరే కృష్ణ. 51వ శ్లోకం. మఘవన్యాత భద్రం ఓ తథ్యంచం ఋషి సత్తమం విద్యావ్రతపస్సారం గాత్రం యాచతమాచిరం. అనువాదము. ఓ ఇంద్ర, మఘవానుడా, నీకు శుభము కలుగుగాక. ఋషిసత్తముడగు దధ్యంచుని అనగా దధీచి గడగు వెడలము. విద్యావ్రత తపస్సుల యందు పరిపూర్ణుడైన అతని దేహము దృఢమైనది. శీఘ్రమే అతని కడకేగి వాని దేహమును యాచింపుము. భాష్యము. బ్రహ్మ మొదలుకొని చీమ వరకు ప్రతి జీవుడు ఈ భౌతిక జగత్తునందు తన దేహమును సుఖముగా నుంచవలననియే ఆసక్తి పడును. విశుద్ధ భక్తుడు కూడా సుఖముగానే ఉండవచ్చును గాని అట్టి వరమునకే అతడు ఆతృత పడడు. స్వర్గరాజు ఇంద్రుడు ఇంకనూ సుఖమయమగు జీవనమునే కోరి ఉన్నందున దధ్యంచుని దేహమును యాచించుమని విష్ణు భగవానుడు అతనికి ఉపదేశించను. విద్యావ్రత తపస్సుల కారణమున దధ్యంచుని దేహము మిగుల దృఢమై ఉండెను.
హరే కృష్ణ మాతాజీ. శారదామాత చదువుతారు. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. 52వ శ్లోకం. తవా అధిగతో దద్యంచాస్విభ్యాం బ్రహ్మ నిష్కలం యద్వా అస్విశిరో నామ తయోరమరతాం యదాత్. ఆ దద్యంచ ఋషి దదీచి స్వయముగా ఆధ్యాత్మిక జ్ఞానమును అవగతము చేసుకొని పిదప దానిని అశ్విని కుమారులకు ఒసగెను. దద్యంచుడు ఆ మంత్రములను అశ్వశిరము ద్వారా ఒసగుట వలన వానికి అశ్వశిరమని పేరు కలిగెను. దదీచి నుండి ఆ మంత్రములను బడసి అశ్విని కుమారులు జీవన్ముక్తులైరి. భాష్యం. ఈ క్రింది కథను పలువురు ఆచార్యులు తమ వాక్యానములయందు వివరించి ఉండిరి. నిశమ్యాదర్వణం దక్షం ప్రవర్గ్య బ్రహ్మ విద్యయో దద్యంచం సముపాగమ్యతం ఊచతురదాస్వినౌ భగవన్ దేహినౌ విద్యాం ఇతి శ్రుత్వా స చాబ్రవీత్ కర్మణ్యవస్థితోద్యాహం పశ్చాదక్ష్యామి గచ్చతం తయోర్నిగతయోరేవ సక్ర ఆగత్య తం మునిం. ఇది భాష్యము వదిలేయండి అమ్మా. అన్ని శ్లోకాలే ఉన్నట్టు. దదాచి మహామునికి అక్కడి నుంచి చదువుతాం. దదీచి మహామునికి సకామ కర్మ నిర్వహణమునకు సంబంధించిన పూర్ణ జ్ఞానం ఉండెను. అతడు ఆధ్యాత్మిక జ్ఞానమునందును అగ్రసరుడై ఉండెను. ఈ విషయమును తెలుసుకొని అశ్విని కుమారులు అతని దరిచేరి బ్రహ్మ విద్యను ఉపదేశించుమని అర్థించిరి. అంతటా దదీచి, ఇప్పుడు నేను సకామ కర్మ యజ్ఞములలో నెలకొని ఉన్నాను, తరువాత రండి అని ప్రత్యుత్తరం ఇచ్చాను. అశ్విని కుమారులు వెడలిపోయినంతటా స్వర్గరాజుకు ఇంద్రుడు దదీచిని సమీపించి, మునివర్య, అశ్విని కుమారులు వైద్యులు మాత్రమే, దయచేసి వారికి బ్రహ్మ విద్యను ఉపదేశింపకుడు. నా మాట వినక వారికి ఆ విద్యను ఉపదేశించినచో మీకు శిరచ్ఛేదనమును కావింపగలను అని పలికెను. దదీచిని ఆ ప్రకారము హెచ్చరించి ఇంద్రుడు స్వర్గమునకు మరలిపోయాను. ఇంద్రుని కోరిక నెరిగిన అశ్విని కుమారులు తిరిగి దదీచి కడకేగి తమకు బ్రహ్మ విద్య నొసగుమని అర్థించిరి. అప్పుడు దదీచి ఇంద్రుని హెచ్చరికను వివరింపగా, తొలుత మీ శిరమును ఖండించి అశ్వశిరమును అమర్చెదము, దాని ద్వారా మీరు బ్రహ్మ విద్యను ఉపదేశింపుడు. ఇంద్రుడు వచ్చి ఆ శిరమును ఖండించినప్పుడు మీ పూర్వ శిరమును మేము అమర్చెదము అని అశ్విని కుమారులు తెలిపిరి. బ్రహ్మ విద్యను ఒసగుదునని వాగ్దానము చేసి ఉన్న కారణమున దదీచి వారి ప్రస్తావనమును ఆమోదించెను. దదీచి అశ్వముఖమున బ్రహ్మ విద్యను ఉపదేశించినందున ఆ బ్రహ్మ విద్య అశ్వశిరమనియు తెలియబడినది. హరే కృష్ణ. 53 చదివేమంటారని 53. దద్యన్న ధర్వనస్త్వష్ట్రే వర్మాభేద్యం మదాత్మకం విశ్వరూపాయ యత్ప్రాదాత్ త్వష్ట యత్వ మదాస్తతః. దుర్భేద్యమగు నారాయణ కవచమును దద్యంచుడు త్వష్ట కొసగెను. అతడు దానిని తన పుత్రుడగు విశ్వరూపున కొసగగా అతని నుండి మీరు దానిని గ్రహించిరి. ఆ నారాయణ కవచము వలననే దదీచి దేహము ఇప్పుడు అతి దృఢముగా నున్నది కనుక మీరు అతని దేహమును యాచింపుడు. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. హరే కృష్ణ ప్రభు. చదవండి. 54. యస్మభ్య యాచితోస్మిన్ భాగ్యాం ధర్మజ్ఞో జ్ఞాని దాస్యతి తత్సైరాయుధ శ్రేష్టో విశ్వకర్మ వినిర్మితాః येन మృత శిరోహర్త మత్తేజ ఉపబృంహితః. మీ పక్షమున అశ్విని కుమారు దద్యంతుని దేహమును యాచించినచో అనురాగవశమున అతడు తప్పక దాన్ని నొసగలడు. అతడు ధర్మావగాహనమున అనుభవజ్ఞుడు కనుక ఈ విషయమును ఎట్టి సందేహము వలదు. దదీచి తన దేహము నొసగినంతట విశ్వకర్మ అతని ఎముకచే వజ్రాయుధము తయారు చేయగలడు. నా తేజో సమన్వితమగు ఆ వజ్రాయుధము తప్పక వృత్తాసాన్ని పరిమార్చగలదు. 55. తస్మిన్ వినిహతే యూయం తేజో అస్త్రాయుధముద్భవః భూయ ప్రాప్త్య భద్రం నోన హింసంతి చ మత్పరాన్. నా తేజస్సుదే
వృత్తాసురుడు మరణించినంత మీరు నీ బలమును, ఆయుధములను, సంపదలను తిరిగి పొందగలరు. ఈ విధముగా మీరు అందరకును శుభమును చేకూర్చగలదు. వృత్తాసురుడు ముల్లోకమును నశింపజేయగలిగినను అతని వలన మీకు ఎట్టి భయము వలదు. అతడు కూడా నా భక్తుడే. అతడు ఎన్నడను మీ ఎడ మాత్సర్యం చూపడు. భాష్యం: భక్తుడు ఎవ్వరి ఎడలను ఈర్ష్యను కలిగి ఉండడు. ఇక ఇతర భక్తుల ఎడ ఈర్ష్యాలువై ఉండడని నేరుగా చెప్పనేలా. మున్ముందు తెలుపబడనున్నట్లు వృత్తాసురుడు కూడా భక్తుడే. అందువలన అతడు దేవతలను ద్వేషించు అవకాశమే లేదు. నిజమునకు తనంతట తానే అతడు దేవతలకు మేలు చేయి ప్రయత్నించగలడు. సన్నిమిత్తే పరం త్యాగో వినాశే ఏతే సతి అని చాణక్య పండితుడు పలికను. కాలక్రమమున దేహముతో పాటు మనిషి యొక్క సమస్త సంపత్తులు నశించే దేవుడు. అందువలన దేహము, ఇతర సంపత్తులు ఏదేని ఉత్తమ ప్రయోజనమునకు ఉపయోగపడినచో భక్తుడు దేహత్యాగమునకైనను వెనుదీయడు. విష్ణు భగవానుడు దేవతను రక్షింపగోరను కనుక ఉల్లోకములను మింగివేయు సమర్థుడైనప్పటికీ వృత్తాసురుడు ఆ దేవతలను మన్నించుటకు సంసిద్ధుడు కాగలడు. జీవించి ఉన్నప్పుడు భక్తియుత సేవలో నెలకొని ఉండి మరణానంతరము ఆధ్యాత్మికతను అదే సేవలో నెలకొనుచు కనుక భక్తుని జీవన్మరణమునకు భేదం ఉండదు. అతని భక్తియుత సేవ నిరాటంకంగా కొనసాగు. శ్రీమద్ భాగవతమునందలి వృత్తాసురుడు ఆవిర్భవించుట అను షష్ఠ్య స్కందములోని 9వ అధ్యాయములకు భక్తి వేదాంత భాష్యం సమాప్తం. హరే కృష్ణ. హరే కృష్ణ. అక్క చదువుతా లేక ముందుకెళ్దాం? హలో, చదువుతాక సుబ్బలక్ష్మి మ్యూట్ లో ఉన్నారమ్మా. చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 10వ అధ్యాయము. వృత్రాసురుడు దేవతల నడుమ యుద్ధము. ప్రభుజీ వినిపిస్తుంది? ప్రభుజీ నా వాయిస్ వినిపిస్తుంది. హరే కృష్ణ. ఇంద్రుడికి దధీచి శరీరము లభించిన పిదప దధీచి అస్తులతో వజ్రాయుధము నిర్మించబడెను. తదనంతరము వృత్రాసురునికి దేవతలకు యుద్ధము జరిగెను. ఈ విషయములన్నీను ఈ అధ్యాయమున వివరింపబడినవి. దేవదేవుని ఆజ్ఞను అనుసరించి దేవతలు దధీచి ముని కడకేగి అతని దేహమును యాచించిరి. ధర్మమును గూర్చి దేవతల వలన వినుటకు దధీచి పరిహాసముగా దేహత్యాగమునకు నిరాకరించినను మరణానంతరము కుక్కలకు నక్కలకు ఆహారమయ్యడి దేహమును అతడు ఉన్నత ప్రయోజనార్థము పరిత్యజించుటకు పిదప అంగీకరించను. అతడు తొలుత తన పాంచభౌతిక దేహమును మూల పంచతత్వములలో కలిపి ఆత్మను దేవదేవుని చరణార విందముల చెంత నిలిపెను. ఆ విధముగా అతడు స్థూల దేహమును పరిత్యజించెను. పిదప దేవతలు విశ్వకర్మ సహాయముచే దధీచి యస్తుల నుండి వజ్రాయుధమును తయారు చేసిరు. తదనంతరము ఆ వజ్రాయుధమును పట్టి ఏనుగులను ఎక్కించిన వారు యుద్ధమునకు సిద్ధపడిరు. సత్యయుగాంతమున త్రేతాయుగము ఆరంభమున దేవదానవులకు భీకర యుద్ధము జరిగి ఉండెను. దేవతల తేజమును భరింపజాలక దానవులు తమ నాయకుని వదిలి రణభూమి నుండి పలాయనమైరి. దానవులు ఆ రీతి పలాయన మగుటను గాంచిన వృత్రాసురుడు యుద్ధభూమిలో మరణించుట యొక్క ప్రాశస్త్యమును ఉపదేశించెను. యుద్ధమును జయించిన వాడు భౌతిక సంపత్తులను పడయును. ఇక రణభూమిలో మరణించిన వాడు వెంటనే స్వర్గవాసమును పొందును. ఏ విధముగా చూచినను యోధుడు లాభమునే పడేయగలడు. 1వ శ్లోకము. శ్రీ బాదరాయణి రువాచ. ఇంద్రమేవం సమాదిశ్య భగవాన్ విశ్వభావనః పశ్యతామనిమేషాణం తత్రైవాంతర్ధతే హరిః. శ్రీ సుఖదేవ గోస్వామి పలిగను. విశ్వకారణుడగు భగవానుడు ఆ రీతిగా ఇంద్రునికి ఉపదేశించిన పిమ్మట దేవతలు గాంచుచుండగా అంతర్హితుడయ్యను. 2వ శ్లోకము. తథాభియాచితో దేవైర్ఋషిరాథర్వణో మహాన్ మోదమానవువాచేదం ప్రహసన్నివ భారత. పరీక్షిత్ మహారాజా, భగవదాదేశములను అనుసరించి దేవతలు అథర్వుని తనయుడగు దధీచి కడకేగిరి.
వారతని శరీరమును యాచించినంతట పరమోదారుడగు అతడు వెంటనే దానికి కొంత అంగీకరించినను వారి వలన ధర్మము నెరుకుటకు నవ్వుచూ ఇట్లు పలికెను. 3వ శ్లోకము. అపి బృందారకాయూయం న జానీత శరీరిణాం సంస్థాయాం యస్వభిద్రోహో దుస్సహచేతనాపహ. ఓ దేవతలారా, మరణ సమయమున తీవ్రము దుస్సాహమునైన వేదన భౌతిక దేహదారులకు జీవుల చేతనమును హరించును. ఆ వేదనను గూర్చి మీకు తెలియదా? హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ. పద్మప్రియ మాత చెప్తారు. హరే కృష్ణ ప్రభుజీ. దండ ప్రభుజీ. 4వ శ్లోకం. జీవీషూనాం జీవనామాత్మ ప్రేష్ట ఇహేప్సితః కౌత్సహేతే తం దాతుం భిక్షమానాయ విష్ణవే. ఈ భౌతిక జగత్తునందు ప్రతి జీవుడు తన శరీరమునందే మిగులున అనురక్తుడై యుండును. దేహమును ఎల్లప్పుడూ నిలిపియుండుటకు తీవ్ర సంఘర్షణ కావించుచు సంపత్తులను పనముగా పెట్టి అయినను ప్రతి ఒక్కడూ దానికి రక్షించుటకు అన్ని విధములా యత్నించును. కనుక విష్ణు భగవానుడే కోరినప్పటికీ ఎవడు తన శరీరమును అర్పించుటకు సిద్ధపడును. భాష్యం. ఆత్మానం సర్వతో రక్షేత్ తతో ధర్మం తతో ధనం అని చెప్పబడినది. అనగా మనిషి తన దేహమును అన్ని విధములుగా తప్పక కాపాడుకొనవలెను. ఆ పిదప అతడు ధర్మమును తదనంతరము తన సంపత్తులను కాపాడుకొనవచ్చును. సర్వ జీవులకు ఇది సహజమగు కోరికయే. ఈ దేహము బలవంతముగా పోవలసినదే కాని ఎవడునూ దానిని త్యజింపకోరడు. విష్ణు భగవాని ఆజ్ఞానుసారము తను లాభము కొరకై దేహమును యాచించుచుంటినని దేవతలు పలికినప్పటికీ దదీచి దేహత్యాగము చేయుటకు బాహ్యమునకు తిరస్కరించెను. శ్రీదేవావూచు ఇన్ను తద్దుస్తజం బ్రహ్మాన్ పుంసాం భూతానుకంపినాం భవద్విధానం మహతాం పుణ్యశ్లోకేఢ్య కర్మణాం. దేవతలు ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రశంసనీయమగు కార్యములను చేయునట్టి మీ వంటి పుణ్యాత్ములు జనసామాన్యము పట్ల దయానురాగములను కలిగియుందురు. ఇతరుల లాభము కొరకు అట్టి పుణ్యజీవులు ఏది వసకుందురు? నూనం స్వార్థపరో లోక నవేద పర సంకటం యది వేద నయాచేత నేతి నాహత్యదీశ్వరః. అతి స్వార్థపరులు ఇతరుల కష్టమును ఎరుగకయే వారిని ఏదో యాచింతురు. కాని యాచకుడు దాత యొక్క కష్టము నెరగగలిగినచో దేనిని అర్థించడు. అట్లే దానమును ఇవ్వగలిగిన వాడు యాచకుని కష్టము నెరగడు. లేనిచో యాచకుడు అడిగిన దానము నొసగటకు అతడు నిరాకరింపడు. భాష్యం. దానము ఇచ్చువాడు దానమును కోరువాడును ఇరువురిని కూర్చి ఈ శ్లోకం వివరించుచున్నది. కష్టమునందున్న వాణ్ణి యాచకుడు దానం అడుగురాదు. అదే రీతిగా దానం ఇవ్వగల సమర్థుడు యాచకుని తిరస్కరింపరాదు. ఇవన్నీయు శాస్త్రములందు తెలుపబడిన నీతి సూత్రములు. సన్నిమిత్తే వరం త్యాగో వినాశే నియతే సతి అని చాణక్య పండితుడు పలికెను. ఈ భౌతిక జగత్తునందరి సమస్తము నశించిపోను కనుక ప్రతిదాన్ని సత్ప్రయోజమునకు వాడవలెను. జ్ఞానవంతుడగు వాడు ఏదేని ఉత్తమ ప్రయోజనమునకు దేనినైనను త్యాగము చెయ్య సదా సన్నద్ధుడై ఉండవలెను. దైవరహితమగు నాగరికత మాయలో సమస్త ప్రపంచము ఇప్పుడు ప్రమాద పరిస్థితి అందున్నది. ప్రపంచమంతటను భగవత్ భావనను జాగృతం చేయుటకు తమ జీవితంలో త్యాగం చేయగలిగిన పలువురు మహనీయులకు విద్యావంతులు కృష్ణ చైతన్యోద్యమమునకు ఎంతేనీ అవసరము. కనుక మానవులలో భగవత్ చింతనను జాగృతపరిచేడి మహత్తర కార్యమునకు తమ జీవితమును అంకితము చేయుటకై కృష్ణ చైతన్యోద్యమమున పాల్గొనుటకు జ్ఞాన సంపన్నులకు స్త్రీ పురుషులందరకు ఇదే ఆహ్వానము. చదివిన ప్రభుజీ 7వ దినం 7. శ్రీ ఋషిరువాచ ధర్మం వా శ్రోతు కామేన యూయం మే ప్రత్యుదాహృతః ఏషవః ప్రియమాత్మానం త్యజంతం సంధ్యజామ్యహం. దదీచిట్లు పలికెను. మీ నుండి ధర్మవచనములను వినుటకే దేహత్యాగమునకు నేను నిరాకరించుంటిని. ఈ దేహము నేడో రేపో వెళ్ళిపోవలసినదే అని నేను ఎరుగుయున్నందున అత్యంత ప్రియమైనదైనప్పటికీ మీ ఉన్నత ప్రయోజనమునకై దీనిని ఇప్పుడు త్యజించుతును. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. శాంతిమాత చదువుతుంది. హరే కృష్ణ. 7వ శ్లోకం. శ్రీ ఋషిరువాచ ధర్మం వస్త్రోత్ 7వ శ్లోకం అయిపోయింది. 8 నుంచి యో ధ్రువేణాత్మనా నాథ న ధర్మం నయ సప్పుమాన్ ఈహేత భూతదయా
సశోచ్యస్థావరైరపి. దేవతలారా, దుఃఖభాగులకు జనుల ఎడ కరుణ కలగక ధర్మము లేదా శాశ్వత కీర్తి అనేది ఉన్నత ప్రయోజనముకై అనిత్యమగు దేహమును త్యాగము చేయనివాడు స్థావరముల చేతను శోచనీయుడగును. తెలుగు ప్రభుపాదుల వారి భాష. ఈ విషయమున శ్రీ చైతన్య మహాప్రభు మరియు బృందావన షడ్గోస్వాములచే మహోన్నతమగు ఉపమానము నెలకొనబడినది. శ్రీ చైతన్యుల వారిని గూర్చి శ్రీమద్ భాగవతము 11.5.34 నందు ఇట్లు చెప్పబడినది. త్యక్వా సుదుంచ జనురేప్సితరాజ్య లక్ష్మీం ధర్మిష్ట ఆర్యవచసా యదగాదరణ్యం మాయా మృగం దయతమే ఏప్సిత తమన్వధావద్ వందే మహాపురుషతే చరణారవిందం. యవ్వానిని సదా స్మరించవదెను. అట్టి దేవదేవుని పాదపద్మములకు ఇవే నా వందనములు. స్వర్గవాసులకును ఆరాధ్యురాలకు తన నిత్య దేవేర్ని వదిలి అతడు గృహస్థాశ్రమమును త్యజించి ప్రకృతిచే మోహమునకు గురి అయిన బద్ధజీవులను ఉద్ధరించుటకు అరణ్యమునకు వెడలెను. సన్యాసాశ్రమ స్వీకారమనగా సంగపరముగా మరణం వంటిదే, కానీ ప్రతి బ్రాహ్మణునికి మాత్రము అది తప్పనిసరి అయినది. శ్రీ చైతన్య మహాప్రభువు అందమైన యవ్వనవతియగు భార్యను మమతానురాగములను చూపెడి తల్లిని కలిగి ఉండిరి. వారు చూపిన అనురాగమయ వ్యవహారములు ఎంత మనోహరములుగా నుండెననగా దేవతలకైనను అట్టి సుఖము అలభ్యమై ఉండెను. అయినను పతితజనులను ఉద్ధరించుటకే శ్రీ చైతన్యులు 24వ ఏటనే సన్యాసమును గ్రహించి ఇల్లును విడిచిరి. దేహపరమగు సౌఖ్యములనన్నింటినీ విడిచి ఆయన నిష్ఠాపూర్వకమగు సన్యాస జీవనమును గడిపిరి. అదే విధముగా ఆయన శిష్యులైన షడ్గోస్వాములు కూడా సంఘములో అత్యున్నతమగు పదవులను నిర్వహించి ఉన్నను శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమమున పాల్గొంటకు సమస్తమును త్యజించిరి. వారిని గూర్చి శ్రీ శ్రీనివాసాచార్యులు ఇట్లు పలికిరి. ముందుకెళ్దామా ప్రభు? చదివేమంటారా? చదివండి ముంతస్. త్యక్వా తూర్ణమశేష మండలపతి శ్రేణీం సదా తుచ్చవత్ భూత్వా దీన గణేశకౌ కరుణయా కౌపీన కంఠాశ్రితౌ. ఈ గోస్వాములు మంత్రులు, జమీందారులు, పండితులుగా సుఖమయ జీవితములను గడుపుచున్నప్పటికీ వారిని త్యజించి పతిత జనుల ఎడ కరుణను చూపుటకై శ్రీ చైతన్య మహాప్రభులు వారి సంకీర్తనోద్యమమున చేరిది. కేవలము కౌపీనము ధరించినట్టు సన్యాస జీవితము అవలంబించి బృందావనమును వసించు శ్రీ చైతన్యుల ఆజ్ఞానుసారము బృందావన మహిమలను వారు వెల్లడి కావించిరి. అదే విధముగా అన్ని విధముల అనుకూలమగు జీవితము కలిగిన ప్రతి ఒక్కరూ పతిత జీవులను ఉద్ధరించుటకై కృష్ణ చైతన్యోద్యమమున చేరవలెను. భూతదయయ మాయా మృగం దయిత ఏప్సిత మన్వధావత్ దీన గణేశ కౌ కరుణయ వంటి పదములన్నీయును ఒకే భావనను సూచించును. మానవ సమాజమును సరి అయిన జీవితావగాహనకు ఉద్ధరించుట యందు అభిరుచి కలిగిన వారికి ఈ పదములు మహత్వపూర్వములైనవి. కనుక శ్రీ చైతన్య మహాప్రభు షడ్గోస్వాములు వారికి ముందు దదీచి వంటి మహానుభావులను అనుసరించుచు ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యోద్యమమున చేరవలెను. తాత్కాలికమగు దేహపరమైన సౌఖ్యములలో జీవితమును వృధాపరచుటకు బదులు ప్రతి ఒక్కరూ ఉత్తమ ప్రయోజనమునకై తమ జీవితములను త్యాగము చేయుటకు సదా సిద్ధపడి ఉండవలెను. ఈ దేహము చివరకు నశించిపోవునదే కనుక దాన్ని ప్రపంచమంతటను ధర్మ ప్రచారం చేయుటకై మనుజుడు త్యాగము చేయవలసి ఉన్నది. హరే కృష్ణ. మంచి మెసేజ్. చదువుతాం ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్రం. 9వ శ్లోకం. ఏతావానవ్యయో ధర్మ పుణ్యశ్లోకైరుపాసితః యో భూతశోకహర్షభ్యామాం ఆత్మా శోచతి హృష్యతి. మనుజుడు ఇతర జీవుల దుఃఖమును గాంచి శోకించుచు వారి సుఖమును గాంచి ఆనందించినచో అతని ధర్మము పుణ్యాత్ములు దయాపరులనైన మహాత్ములచే అవ్యయమైనదిగా భావింపబడును. భాష్యము. ప్రకృతి గుణములచే లభించినట్టి దేహము అనుసరించి ఉన్న వివిధ ధర్మములను లేదా విద్యుక్త ధర్మములను మనుజుడు సాధారణముగా పాటించుచుండెను. కానీ నిజమైన ధర్మమేమిటో ఈ శ్లోకమున వివరింపబడినది. ప్రతి ఒక్కరూ
ఇతరుల దుఃఖమును గాంచి శోకించవలెను, వారి సుఖమును గాంచి ఆనందించవలెను. ఆత్మవత్ సర్వభూతేషు, ఇతరుల సుఖ దుఃఖములను తనవిగా మనిషి భావించవలెను. ఈ విషయమును ఆధారము చేసుకొనియే అహింస పరమో ధర్మ అని బౌద్ధమతము యొక్క అహింసా ధర్మము నెలకొల్పబడినది. ఎవరేని మనకు కలత కలిగించినచో అది మనకు బాధ కలిగించును. కనుక ఇతర జీవులకు మనము కష్టమును బాధను కలిగించరాదు. అనవసరమగు జంతువధను ఆపివేయుటయే బుద్ధ భగవానుని కార్యమై ఉండెను. కనుకనే అతడు అహింసయే పరమ ధర్మమని ప్రచారము చేసెను. ఒక ప్రక్క జంతువధను కొనసాగించునే మరొక ప్రక్క ధర్మపరుడని చలామణియగుట సాధ్యము కాని విషయము. అది ఘోరమైన వంచన కపటమే అగును. చంపవద్దు అని యేసుక్రీస్తు పలికియున్నను కపటలు తాము క్రైస్తవులమని పలుకుచునే వేల కొలది కబేలాలను నడుపుచున్నారు. అటువంటి వంచన ఈ శ్లోకంలో నిందింపబడినది. మనుజుడు ఇతర సుఖమును గాంచి ఆనందించవలెను, ఇతరుల దుఃఖము గాంచి శోకించవలెను. ఈ నియమమే సర్వదా అనుసరణీయమైనది. కానీ దురదృష్టవశాత్తు నేటి నామమాత్ర పరోపకారులు, మానవతావాదులు, మూగు జంతువులు జీవితములను పణముగా పెట్టి మానవుల సుఖమును సమర్థించుచున్నారు. అది ఇచ్చట తెలుపబడలేదు. మనిషి సకల జీవుల ఎడ కరుణ కలిగి ఉండవలెనని ఈ శ్లోకము స్పష్టముగా తెలుపుచున్నది. మానవుడు, జంతువు, చెట్లు, చేమ అనేది భేదము లేకుండా జీవులందరూ భగవంతుని సంతానమే. ఈ విషయమున శ్రీకృష్ణుడు భగవద్గీత 14.4 యందు ఇట్లు పలికెను: సర్వయోనిషు కౌంతేయ మూర్తయా సంభవంతి యః తాసాం బ్రహ్మ మహత్యో నిరహం బీజ ప్రదపిత. ఓ కౌంతేయ, సర్వజీవ సముదాయము భౌతిక ప్రకృతి యందు జన్మించుట చేతనే సృష్టించబడుచున్నదనియు మరియు నేనే వాటికి బీజ ప్రదాతనైన తండ్రిననియు అవగాహన చేసుకొనవలెను. జీవుల నానా విధములగు రూపములు కేవలము వారి తొడుగులు మాత్రమే. ప్రతి జీవుడు వాస్తవమునకు ఆత్మస్వరూపుడు, భగవద్దంశ. కనుక కేవలము ఒకే రకమైన జీవుని ఎడ అనుగ్రహం చూపుట ఎంత మాత్రమూ తగదు. వైష్ణవుడైన వాడు సకల జీవులను భగవద్దంశలుగా చూచును. ఈ విషయమునే భగవంతుడు భగవద్గీత 5.18, 18.54 యందు ఇట్లు తెలిపెను: విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానము కలిగిన వారగుటచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని, గోవుని, ఏనుగును, సునక మాంసమును తినువాడిని అనగా చండాలని సమదృష్టితో వీక్షింతురు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి న కాంక్షతి సమసర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. ఈ విధముగా దివ్యస్థితి యందు ప్రతిష్ఠుడ అయిన వాడు శీఘ్రమే పరబ్రహ్మ అనుభవమును పొంది ఆనందపూర్ణుడగును. దేని కొరకు శోకింపక, దేని ఆశింపక అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వ భావమును కలిగి ఉండెను. అటువంటి స్థితి యందే అతడు శుద్ధ భక్తియుత సేవను పొందుచున్నాడు. కనుక వైష్ణవుడే నిజమునకు పరిపూర్ణ మానవుడు. ఏలయనగా ఇతరుల దుఃఖించుటను గాంచి అతడు శోకించును, ఇతరుల సుఖమును నుండుటను గాంచి ఆనందించును. వైష్ణవుడు దుఃఖి అనబడును. అనగా బద్ధజీవుల దుఃఖమయ స్థితిలో నుండుటను గాంచి అతడు దుఃఖమయుడగును. కనుకనే కృష్ణ భక్తిని ప్రపంచమంతటను ప్రచారము కావించుటలో అతడు తలమునకలై ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. పార్వతీమాత చదువుతారమ్మా. నేనా ప్రభుజీ? పార్వతీమాత. హరే కృష్ణ ప్రభుజీ చదువుతానండి. 10వ శ్లోకము ఒకసారి. 10వ శ్లోకం. అహో దైన్యమహో కష్టం పారక్యైక్షణ భంగురైః యన్నోపకురర్యాద స్వార్థైర్మర్యః స్వజ్ఞాతి విగ్రహైః. మరణానంతరము కుక్కలకు, నక్కలకు ఆహారమయ్యుడి దేహము ఆత్మస్వరూపునకు నాకు వాస్తవముగా ఎట్టి లాభము చేయదు. కేవలము కొంతకాలం ఉపయోగపడేది ఈ శరీరము ఏ క్షణమైనను నశింపగలదు. దేహమును, దానికి సంబంధించిన సంపత్తులను
బంధువులను ఇతర లాభం కొరకే వినియోగించవలను, లేనిచో అవి దుఃఖకారకములే యగును. భాష్యము. ఇటువంటి ఉపదేశమే భాగవతమునందు ఇంకొక చోట వసగబడినది. ఏతావజ్జన్మ సాఫల్యం దేహినామిహ దేహిషు ప్రాణైరద్ధైర్ధియా వాచ శ్రేయ ఆచరణం సదా. తన ప్రాణము, ధనము, బుద్ధి, వాక్కులతో పరోపకారముగా కార్యములు నడుచుకుట ప్రతి జీవికి కర్తవ్యము. మానవ జీవం కార్యం అనేది తన దేహమును, తన బంధువుల దేహములను, సంపదలను ఇతర లాభం కొరకే వినియోగించవలను. శ్రీ చైతన్య మహాప్రభులు వారి కార్యం అదియే. ఈ విషయము చైతన్య చరితామృతము నందిట్లు తెలుపబడును. భారత భూమైతే హైలా మనుష్య జన్మయారా జన్మ సార్థక కరికర పర ఉపకార. భారత భూమి యందు మనుష్య జన్మను బడిసిన వాడు జన్మ సార్థకం చేసుకొని పరోపకారం చేయవలను. ఉపకుర్యాత్ అను పదమునకు పరోపకారం అని అర్థము. ఇతరులకు సహాయపడుటకై మానవ సంఘమున పలు సంస్థలు ఉన్నవి. కానీ ఇతరులకు ఏ విధముగా సహాయపడవలనో పరోపకారులకు తెలియనందున వారి పరోపకారత్వము ప్రభావితరహితమవుతున్నది. భగవంతుని ప్రసన్నను చేయుటకై జీవితము యొక్క చరమ లక్ష్యమని వారెరుగుదురు. పరోపకార కార్యములన్నీను జీవిత చరమ గమ్య సాధనములే. అనగా భగవత్ప్రాప్తికే ఉద్దేశింపబడినప్పుడు పరిపూర్ణముల కాగలవు. కృష్ణరహితమైనట్టి లోకహిత కార్యము అర్ధరహితము. అనగా మన సమస్త కర్మలకు శ్రీకృష్ణువే బిందువులుగా చేసుకొనవలను, లేనిచో ప్రతి కార్యము విలువరహితమే యగును. 11వ శ్లోకం. శ్రీ బాదరాయణర్ ఉవాచ. ఏవం కృత్య వ్యవసితో దధ్యంచ అదర్వణస్థనుం పరే భగవత్ బ్రహ్మణ్మాత్మానం సన్నయన్ జహో. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. అధర్వుని తనయుడగు దధీచుముని ఆ విధముగా దేవతల సేవ కొరకే శరీర త్యాగం చేయుటికై నిశ్చయించుకొనెను. తన ఆత్మను భగవత్ చరణాన విందముని చెంత నిలిపి అతడు పాంచభౌతిక దేహమును త్యజించెను. భాష్యము. పరే భగవతి బ్రహ్మణ్యాత్మానం సన్నయన్ అను పద సమూహముచే సూచింపబడినట్లు దధీచుముని తన ఆత్మస్వరూపిణిగా భగవత్ చరణారవిందముల చెంత నిలుపుకొనెను. ఈ సందర్భమును ధృతరాష్ట్రుని దేహత్యాగ వృత్తాంతం మనకు ఒక మారు చర్చింపవచ్చును. అది ప్రథమ స్కందమునందు వర్ణితమైనది. ధృతరాష్ట్రుడు దేహమును పంచభూతములుగా విభజించి ఆయా తత్వములలో కలిపివేశాను. అనగా పంచభూతములు అతను మూలముగా మహాతత్వములో లయము చేశాను. తనకు గల భౌతిక భావములను గుర్తించి అతడు తన ఆత్మను క్రమంగా భౌతిక బంధముల నుండి వేరుపరిచి భగవత్ శరణారవిందముల చెంత నిలిపెను. ఘటము బ్రద్దలైనప్పుడు చిన్నవగు ఘటాకాశము సువిశాలముగా ఆకాశములతో కలిసేది ఉపమానము శ్రీమద్ భాగవతమునందు ఈ సందర్భమును వసకబడినది. శ్రీమద్ భాగవతం వర్ణను మాయావాదులు తప్పుగా అర్థం చేసుకుందరు. కనుకనే శ్రీ రామానుజాచార్య స్వామి తమ గ్రంథముగు వేదాంత తత్వసారమునందు ఆత్మ యొక్క విలీనమునకు గూర్చి వివరించెను. దాని భావమేమనగా భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మిథ్యాహంకారము, మనస్సు, బుద్ధి అనడి 8 తత్వములచే తయారైనట్టి భౌతిక దేహము నుండి తనను వేరుపరుచుకొని పిమ్మట వ్యక్తిగతాత్మ భగవంతుని సచ్చిదానంద విగ్రహ రూపమును ఈశ్వర పరమ కృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్గోవిందం సర్వకారణ కారణం అన్నట్లు సేవించును. భౌతిక దేహము పంచభూతములలో లయించగా విశుద్ధాత్మ తన స్వరూపమును బడయును. శ్రీ చైతన్య మహాప్రభు వివరించినట్లు జీవేర స్వరూపహయ కృష్ణేర నిత్యదాన. జీవుడు శ్రీకృష్ణుని నిత్యదాసుడు, అది అతని స్వరూపము. ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేతను భక్తి చేతను మనిషి భౌతిక దేహభావనను దాటినంతట తన నిజస్థితిని జాగృతపరచుకొని కృష్ణ సేవలో నియుక్తురగును. హరే కృష్ణ ప్రభుజీ. చదనా యథార్థ సమనో బుద్ధి సత్వదృక్ బంధన
ఆస్థిత పరమో యోగం నా దేహం భుగుదే గతం. దదీచిముని తన ఇంద్రియములను, ప్రాణమును, మనస్సును, బుద్ధిని నియమించి సమాధి మగ్నుడే సమస్త బంధములు తుంచుకొను. ఆ విధముగా అతని భౌతిక దేహం తన నుండి ఎట్లు వేరైనా ఎరుగజాలకపోయాను. భాష్యము భగవద్గీత 8.5 నందు శ్రీకృష్ణ భగవతుడు పలికెను. అంతకాలేచ మామేవ స్మరణ్ముక్త్వా కలేవరం ప్రయాతి సమద్భావం యాతి నాస్తి సంశయ. అంత్యకాలమును కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసిన వాడు తక్షణమే నన్ను పొందుతున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహమూ లేదు. ఆయనను మృత్యు ఆవరింపక మునిపే మనిషి దీన్ని అభ్యసింపవలసి ఉంటుంది. కానీ పరిపూర్ణుడు యోగి అనగా భక్తుడు మాత్రము శ్రీకృష్ణుని తలపోచు జ్ఞాన సమాధిలో మరణించును. దేహము నుండి ఆత్మ ఎట్లు వేరుగునో అతని ఎరుకే రాదు. పిదప ఆత్మ శీఘ్రమే ఆధ్యాత్మిక లోకమును చేరును. చెప్తా దేహం పునర్జన్మ నైతి మామేటి. ఆత్మ తిరిగి తల్లి గర్భం ప్రవేశింపక నేరుగా భగవద్ధామనికే చేరును. ఈ భక్తి యోగమే అత్యుత్తమ యోగ విధానము. ఈ విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 6.47 ఇట్లు వివరించారు. యోగి నామపి సర్వేషాం మత్కటేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమా సమే యుక్తతమో మతః. అత్యంత శ్రద్ధతో నా భావనేందే సదా నిలిచిండువాడును, నన్నే తనని సదా స్మరించేవాడును, నాకు దివ్యమగు ప్రేమతో సేవను అందించేవాడునగు యోగిని అందరికన్నా అత్యంత సన్నిహితముగా నాతో యోగమునందు కూడినట్టు వాడే ఉన్నాడు. సర్వులలో అతడే అత్యున్నతుడు. భక్తి యోగి సదా శ్రీకృష్ణ తలపోయాను కనుక మరణ సమయమున అతడు మరణ వేదన ఏమాత్రము తెలియకుండే అతి సులభముగా కృష్ణలోకమును చేరును. చదవనండి. అదేంద్రో వజ్రముద్యమ్య నిర్మితం విశ్వకర్మణ మునే శక్తి భగవత్తేజ సాన్వితః. కృతో దేవగతే సర్వేద్ద జేంద్రో పర్యశోభత సూయమానో మునిగణే స్త్రైలోక్యం హర్షయన్నివ. తదనంతరము ఇంద్రుడు దదీచి అస్థికలచే విశ్వకర్మ నిర్మించినట్టు వజ్రాయుధమును చేపట్టను. దదీచుముని యొక్క మహోన్నత శక్తి ఆవరించగా దేవదేవుని శక్తిచే తేజవంతుడు కాగా అతను దేవతా పరివృతుడే ఐరావతను నిర్వహించను. అప్పుడు ఋషులు అతను స్తుతించిరి. ఈ విధముగా ఇంద్రుడు వృతాసుని వధింప బయలుదేరి ముల్లోకములకు మొదమును కూర్చు శోభిల్లెను. హరే కృష్ణ. జలజమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభు. చదువుతాం. 15వ శ్లోకము. వృత్రమభ్యద్రవచ్చద్రుమాసురానీకయూధపైః పర్యస్తమోజసా రాజన్ క్రుద్ధో రుద్ర విభాంతకం. పరీక్షిన్ మహారాజా, అంతకుని యమరాజు ఎడ క్రుద్ధుడైన రుద్రుడు సంహారార్థము అతని కడకు పరుగుదీసినట్లు అసుర సేనా నాయకులచే పరివృత్తుడైనట్టి వృత్రాసురునిపై ఇంద్రుడు క్రోధముతో అతివేగముగా దాడి చేసెను. 16వ శ్లోకము. తతః సురాణమసురైరణః పరమదారుణః త్రేతాముఖే నర్మదాయామభవత్ ప్రథమే యుగే. అనంతరము సత్యయుగము చివరన త్రేతాయుగమున ఆరంభమున దేవదానవుల నడుమ నర్మదా నదీ తీరం నందు భీకరమగు పోరాటము జరిగెను. భాష్యము. ఇచట పేర్కొనబడిన నర్మదా నది భారతదేశం నందలి నర్మదా నది కాదు. భారతదేశం నందలి గంగా, యమున, నర్మద, కావేరి, కృష్ణ ఎను పంచనదులు దేవలోకమునకు చెందినవి. గంగా నది వలె నర్మదా నది కూడా ఉన్నత లోకముల నుండియే ప్రవహించును. ఈ దేవదానవ సంగ్రామము ఉన్నత లోకములలో జరిగి ఉండెను. ప్రథమ యుగే అనగా తొలి కల్పం యొక్క ఆరంభమున అని అర్థము. అది వైవస్వత మన్వంతరమును సూచించును. బ్రహ్మదేవుని ఒక రోజులో 14 మనువులుందురు. వారిలో ప్రతి మనువు 71 యుగ చక్రముల కాలము జీవించును. సత్యయుగము, త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగమనడి 4 యుగములు కలిపి ఒక యుగ చక్రమగును. ప్రస్తుతము మనము వైవస్వత మన్వంతరములో ఉన్నాము. ఆ వైవస్వత మనువు గూర్చియే భగవద్గీత యందు ఇమం వినస్వతే యోగం ప్రోక్త వానహమవ్యయం. వినస్వాన్ మనవే
ప్రాహ పేర్కొనబడినది. ఇప్పుడు మనము వైవస్వత మనువు యొక్క 28వ యుగ చక్రములో ఉండగా దేవదానవ యుద్ధము మొదటి యుగ చక్ర ఆరంభమున జరిగెను. దీనిని బట్టి ఆ యుద్ధము ఎంత పురాతన కాలమున జరిగినో మనము పరిగణింపవచ్చును. ప్రతి యుగ చక్రమున 43 లక్షల సంవత్సర కాలము ఉండును. ఇప్పుడు మనము 28వ యుగ చక్రములో ఉన్నాము కనుక 12,04,00,000 సంవత్సరముల కిందట యుద్ధము నర్మదా తటమున జరిగి ఉండనని చెప్పవచ్చును. 17-18 శ్లోకములు. రుద్రైర్వ సుభిరాదిత్యైరశ్విభ్యాం పితృవహ్నిభిః మరుద్భిర్భూభిः సాధ్వైర్విశ్వేదైర్వై మరుత్పతిం దృష్ట్యా వజ్రధరం శక్రం రోచమానం స్వయాశ్రియా నామృష్యన్నసురా రాజన్ వృత్రపురస్సరాః. రాజా వృత్రాది అసురులు రణరంగంన కరుదించి అచ్చట రుద్రులు, దానవులు, ఆదిత్యులు, అశ్విని కుమారులు, పితృదేవతలు, వహ్నిగణము, మరుత్తులు, రుభువులు, సాధ్యగణము, విశ్వదేవులతో పరివృత్తుడై వజ్రాయుధమును దాల్చి ఉన్న ఇంద్రుని గాంచిరి. ఆ విధముగా దేవసేన పరివృతుడై ఉన్న ఇంద్రుని మహా తేజస్సు వారికి దుస్సహమయ్యను. చదవండి ప్రభుజీ. ముందుకెళ్తాం. అలాగే ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతాను. కుమారి మాతాజీ. కుమారి మాతాజీ మ్యూట్ లో లేరు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి మాతాజీ. వినిపిస్తుందా ప్రభుజీ? వినిపిస్తుంది మాతాజీ. నముచి శంబరో నర్వా విమూర్త వృషభోసురః హయగ్రీవ సంగుశిశిరా విప్రచిత్తిరయో ముఖః పిల్పులో మా వృషపర్వా చ ప్రహేతిరుత్కలః దైతేయా దానవా యక్ష రక్షాంసి చ సహస్రశః సుమాలి ప్రముఖా కార్తస్వర పరిచ్ఛదాః ప్రతిశుద్ధ్యేంద్ర సేనాగ్రం మృత్యోరపి దురాసదం అభ్యర్థయన్న సంభ్రాంతా సింహనాదేన దుర్మదాః తదాభి పరిఘైర్బాణై ప్రాసముద్గరతోమరైః. సుమాలి, మాలి మున్నగు దైత్యులు, దానవులు, యక్షులు, రాక్షసులు మృత్యువునికి కూడా లొంగనట్టు ఇంద్ర సైన్యమును అడ్డగించిరి. నముచి శంబరుడు, అన్నార్వుడు, విమూర్ధుడు, వృషభుడు, అసురుడు, హయగ్రీవుడు, శంభుశిరుడు, విప్రచిత్తి, అయోముఖుడు, పులోముడు, వృషపర్వుడు, ప్రహేతి, హేతి, ఉత్కలుడు వంటి వారు అసుర సేన యందుండిరి. అజేయులకు అవ్వారలు సువర్ణాభరణ భూషితులై నిర్భయముగా సింహముల వలె గర్జించుచు గదలు, పరిఘలు, బాణములు, ప్రాసములు, ముద్గరములు, తోమరములతో దేవతలను పీడింపసాగిరి. శూలై పరశ్వతై ఖడ్గై శతఘ్నిభిర్భూషుండిభిః సర్వతో వాకిరన్ శస్త్రైరస్త్రైశ్చ విభూదర్షభాన్. ఆ అసురులు భల్లములు, త్రిశూలములు, గొడ్డళ్ళు, ఖడ్గములు, శతఘ్నులు, భూషండులు వంటి వానితో అన్ని దిక్కుల నుండి దాడి చేసి దేవతాసేన ప్రముఖులను బాధింపసాగిరి. నతే దృశ్యంత సంచన్న సరజాలై సమంతతః పుంఖానుపుంఖపతితైర్జ్యోతింషీవన్నభోఘనైః. మేఘములచే కప్పబడినప్పుడు ఆకాశమునందలి నక్షత్రములు కనబడిన చందమున పుంఖానుపుంఖములుగా వచ్చి పడుతున్న సరజాలముచే పూర్తిగా కప్పబడి దేవతలు కనబడక పోయిరి. ప్రభుజీ ఇంకొంచెం చదవాలా ప్రభుజీ? ముందుకెళ్దాం. థ్యాంక్ యూ ప్రభుజీ. విజయ్ కుమారి మాత చదువుతాను. ప్రభుజీ 25వ శ్లోకం. నతే శాస్త్రాస్త్ర వర్షౌఘాసేదుః సురసైనికాన్ చిన్నాః సిద్ధ వధే దైవేర్య గుహసైః సహస్రధా.
దేవతాసేనను పరిమార్చుటకు కురిసినట్టి శస్త్రాస్త్ర వర్షము వారిని చేరలేదు. దేవతలు హస్తలాఘవమును కలిగిన వారే ఆ ఆయుధములను ఆకాశమందే 1000 ముక్కలుగా ఖండించిరి. అథ 26వ శ్లోకం. అథ క్షీణాస్త్ర శస్త్రౌఘ గిరిశృంగ ద్రుమోపలైః అభ్యవర్షన్ సురబలం చిచ్చి దుస్తాంశ్చ పూర్వవత్. తమ ఆయుధములను మంత్రములు నశింపగా అసురులు గిరిశృంగములను, చెట్లను, రాళ్లను దేవతలపై కురిపింపసాగిరి. కాని కుశలురులు శక్తివంతులనగు దేవతలు పూర్వము వలనే వారిని ఆకాశమందే తునాతునకలు చేసిరి. 27వ శ్లోకం. తానక్షతాన్ స్వస్తిమతో నిశామ్య శస్త్రాస్త్రభూగైరథవృతనాథాః ద్రుమైర్ధస్త్రద్విర్వివిధా దృశైంగే రవిక్షతాంస్తత సురీంద్ర సైనికాన్. తాము కురిపించిన ఆయుధములను చేతగాని చివరకు వృక్షములు, రాళ్ళు, పర్వత శృంగముల చేతగాని ఇంద్ర సైన్యము గాయపడకపోవట గాంచి వృత్రాసురుని సైన్యము మిగిల భీతి చెందెను. 28వ శ్లోకం. సర్వే ప్రయాసా భవన్ విమోగాః కృతా దేవగణేషు దైత్యైః కృష్ణానుకూలేషు యథా మహస్సు క్షుద్రేః ప్రయుక్తా ఉషతీరూక్షవాచః. నీచులు సాధు పురుషుల ఎడ క్రోధయుతమగు పరుషవాక్కులు ప్రయోగించినను అవి ఆ మహాత్ములను కలతపరచక నిష్ఫలములేయగును. అదే రీతిగా శ్రీకృష్ణుని రక్షణలో క్షేమముగా నిలిచినట్టి దేవతల పట్ల దానవులు కావించిన యత్నములన్నీను నిష్ఫలములయ్యను. భాష్యము. రాబందు శపిస్తే ఆవు చావదు అనేది బెంగాలీ సామెత. అదే విధముగా దానవ ప్రవృత్తి కలవారు కృష్ణ భక్తులపై చేసడి నిందారోపణలు ఎటువంటి ప్రభావమును చూపజాలవు. దేవతలు కృష్ణ భక్తులు కనుక దానవుల శాపనార్థములు నిష్ఫలమయ్యను. ప్రభుజీ చదవమంటారా? 29. ముందుకెళ్తాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. భారతి మాత చదువుతుంది. ఈయన ప్రభుజీ మీరే 29వ శ్లోకం. తే స్వప్రయాసం విదితం నిరీక్ష్య హరావభక్తా హతయుద్ధదర్పః పలాయనాయాజీ ముఖే విసృజ్య పతిం మనస్తే దదురాత్తసారాః. ఏనాడును కృష్ణ భక్తులు కానట్టి అసురులు తమ యత్నములన్నీను నిష్ఫలమగుటను గావించినంతటా యుద్ధధర్మం నశించిన వారైరి. శత్రువుచే తమ శక్తి అంతయు హరింపబడినందున యుద్ధారంభముననే వారు తమ ప్రభువును విడిచి పలాయనమగుటకు నిశ్చయించుకొనిరి. 30వ శ్లోకం. రుద్రోసురాంస్తాననుగాన్మనస్వి ప్రధావతః ప్రేక్షా భవాశయేతత్ పలాయితం ప్రేక్షా బలం చ భగ్నం భయేన త్రివేణ విహస్య వీరః. తన సైన్యమును చిన్నాభిన్నమై అసురులందరూ చివరకు మహావీరులు కూడా తీవ్రమగు భయముతో యుద్ధభూమి నుండి పలాయనమగుటను గాంచినంతటా ధీరుడగు ఉత్రాసురుడు నవ్వుచూ ఇట్లు పలికెను. కాలోపపన్నాం రుచిరాం మనస్వినాం జగాదవాచం పురుష ప్రవీరః. హే విప్రచిత్తే నముచే పులోమన్ మయా నర్వన్ సంభరమే శృణుధ్వం. పురుష ప్రవీణుడగు వృత్రాసురుడు బుద్ధిమంతులకు వారిచే ప్రశంసనీయములగు వాక్కులను తమ స్థితిగతులు కాలముననుసరించి పలుకసాగెను. ఓ విప్రచిత్తి, ఓ నముచి, ఓ మయుడ, అనర్వుడ, సంబర, నా మాట వినుడు, యుద్ధమును వీడి పారిపోకుడు అని అసురవీరులందరినీ అతడు పిలిచాను. చదవనా ప్రభుజీ? ఇంకెవరు లేనట్టున్నారండి. ఇంకా అందరూ ఇంకెవరున్నారు మరి చదవాల్సింది? మీరు చదివి కంప్లీట్ చేసేయండి. ఓకే ప్రభు. జాతస్య మృత్యుర్ధ్రువ ఏవ సర్వతః ప్రతిక్రియాయస్య న చేహ క్లుప్తా లోకాయ సచ్చాదా తతో యది హ్యము ఓ నామ మృత్యున్న వృణీతయుక్తం. వృత్రాసురుడు పలికెను. ఈ భౌతిక జగత్తునందు జన్మించిన జీవులందరూ మరణించి తీరవలసినది. మృత్యుముఖము నుండి తప్పించుకొనిడి విధానమును ఎప్పుడునూ ఈ లోకమున కనుగొనలేదు. విధాత కూడా దానిని తప్పించుకొని మార్గమును వసగలేదు. మృత్యువు అనివార్యమైనట్టి ఈ పరిస్థితులలో
ఉత్తమమగు మరణము ద్వారా మనుజుడు ఉన్నత లోకములను మరియు నిత్యకీర్తిని పడయగలిగినచో అట్టి మహోన్నతమగు మరణమును ఏ మానవుడు అంగీకరింపకుండును. భాష్యము. మరణము ద్వారా ఉన్నత లోకములను బడసి నిత్య యశస్సును పొందగలిగినచో ఏ మూర్ఖుడు అట్టి మహోన్నతమగు మరణమును అంగీకరింపకుండును. ఇటువంటి ఉపదేశమునే శ్రీకృష్ణుడు అర్జునునకు ఇట్లు వసకియుండెను. అర్జున, నీవు యుద్ధ విముఖుడవు కావలదు. యుద్ధమునందు విజయమును సాధించినచో రాజ్యమును భోగింతువు, ఒకవేళ మరణించినచో స్వర్గమును చేరుదువు. కనుక యశోపూర్ణమగు కార్య ఫలమును చేయుచు మరణించుటకు ఎల్లరును సంసిద్ధులై ఉండవలెను. యశోవంతుడు అగువాడు పిల్లులు కుక్కల వలె మరణింపడు. 33వ శ్లోకం. ధౌ సమ్మతా విహ మృత్యు దురాపౌ యద్బ్రహ్మ సంధారణయా జితాసుః కలేవరం యోగరతో విజహ్య జదగ్రణీర్వారసయే నివృత్తః. యశోవంతమగు మరణమును పడయుటకు 2 మార్గములు కలవు. అవి రెండును అతి దుర్లభములే. యోగ సాధనచే, ముఖ్యముగా భక్తి యోగముచే మనస్సును ప్రాణమును నిగ్రహించి భగవచ్చింతనలోనే లగ్నమై మరణించుట ఒకటి కాగా, శత్రువులకు వెన్నుచూపక సైన్యమును నడుపుచు యుద్ధరంగమున మరణించుట రెండవది. ఈ 2 రకములకు మరణములు శాశ్వత సమ్మతములు అయినవి. శ్రీమద్ భాగవతమునందలి వృత్రాసురుడు దేవతల నడుమ యుద్ధము అను 6వ స్కందములోని 10వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ మాత. దండాత్ ప్రణామం. థ్యాంక్ యూ. నరసింహార్తి ఎవరిని పాడతారు ప్రభుజీ? నరసింహార్తి పాడతారమ్మా ఎవరైనా, లేకపోతే పాడతారు? మీరు పాడియండి. ఎవరు పాడతారులా ఉందమ్మా? ఎవరమ్మా? ప్రభుజీని పాడతారమ్మా? పాడతాను. పాడండి. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ ప్రహ్లాదలాదదాయినే హిరణ్యకాశిపూర్వచః శీలటంకా నఖాలాయే ఇతో నరసింహో పరతో నరసింహ యత యతయామి తతో నరసింహ బహిర్నృసింహో హృదయే నృసింహ నరసింహమదిం శరణం ప్రపద్యే తవ కరకమలవరే నాఖాద్భుత శృంగ దళితా హిరణ్యకశిపు తనుభృంగ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ కేశవధృత నరహరి రూప జయ కేశవధృత నరహరి రూప జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ జయ ప్రహ్లాద్ మహారాజ్ జయ జయ ప్రభుపాద్ 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 జయ జయ ప్రభుపాద్ జయ జయ గురుదేవ్ 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 జయ జయ గురుదేవ్ నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్ నిత్య గౌర హరి బోల్ జై నరసింహ భగవాన్ की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत कोटि वैष्णव भक्त वृंद की जय हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे वाञ्छाकल्पतरुभ्यश्च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः हरे कृष्ण. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ.
హరే హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. రికార్డింగ్ ఆపిస్తుంది. కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. కృష్ణ ప్రభుజీ దండవత్ ప్రణామం. దండాత్ ప్రణామం.